అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఏమిలే ఇంకా మన ఛానల్ తరపున అయితే ఇంకెలా ఉన్నారండి, బాగున్నారు. ఇప్పుడు చర్చికి వెళ్ళి వచ్చాము. నా చిటి తల్లిని కూడా ఇస్తలే. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. చెప్పుమా చెప్పువా, అదే చూడు చెప్పదా అంట ఇట్ట అంటుంది, చెప్పను అంటుంది ఇట్ట. చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. అదే మా అమ్మాయి అదే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినట్టు గుర్తు. అబ్బా ఇప్పుడు దాకా నిద్రపోయింది చర్చిలో, మళ్ళీ అవలేస్తుంది. నిద్రపోలా మరేం చేసి చర్చిలో? హాయ్ హాయ్ అబ్బా హాయ్ చదువుతుంది. గాజులు చూపి. దండేమా ఇంకో దండ, ఇది దండ. ఇదిగో బాగున్నా నా ఫ్రెండ్స్ అని నా దండ తెంపిద్ది ఇంకేమో. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ తరపున అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చర్చికి అయితే వెళ్ళొచ్చాము. ఇంకా చర్చిలో ఇంకా ఏం వీడియో తీయలేదు, చిన్న చిన్న క్లిప్పులు తీశారనమాట. వాయిస్ కూడా సరిగ్గా వినపడలేదు. మొబైల్కి చాలా పోట్లు బొట్టం కూడా అయిపోయింది అంతా, అందుకని చెప్పేసి తీయలేదు. వాక్యం అయితే చెప్పారు, ఇంకా ప్రే చేయించుకొని వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయిందనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అదేనా, అట్టేనా చెప్పేది? అబ్బా ఇంకా మా నిన్నేమో ముందు మేము చేనికి మొన్న నీళ్ళు కట్టిన దానికి, ఈరోజేమో ఒక 3 ఎకరాలు ఉంటే దానికి నీళ్ళు కట్టాడు అనమాట. మా ఆయన పొద్దున్నే 6ంటికి పోయి ఏం మౌండ్, అందుకేనమాట లేట్ అయింది. వీడియో తీయాలనుకున్నాను, కుదరలేదు. ఈరోజు ఇంట్లో పనులే సరిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా స్పెషల్ ఏమైనా ఉంటే ఇంకా మిగతాది ఈవినింగ్ వీడియో తీస్తానండి. ఇంక ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ క్లిప్లు ఏమైనా ఉంటే యాడ్ చేస్తాను. అసలు సమయం కుదరట్లేదు, ఈ పొలం పనుల వల్ల తీయాలనుకుంటున్నాం కానీ తీయలేకపోతున్నాం. అదే అలసటగా ఉంది, అది చేసేలేకే నిద్ర లేక చాలా తలనొప్పిగా ఉంది 2 రోజుల నుంచి కదా బుడా. అబ్బో అబ్బో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పత్తా. హాయ్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సరేనండి, ఇంక ఈరోజు జనవరి 1 కదా, మార్నింగ్ అంతా చర్చికి వెళ్ళేసి వచ్చాము నేను అత్తమ్మ అయితే. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం ముందుగానే వంట చేస్తున్నాం అనమాట. చికెన్ కర్రీ అనా అలానే ఏంటంటే కొబ్బరి పొలావ్ కదా, కొబ్బరితో పొలావ్ చేయబోతున్నాం అనమాట. మేము ఏ విధంగా చేస్తామనేది చూపిస్తాము. ఇంకా అత్తమ్మ కూడా ఉందండి, ఎలా అత్తమ్మ అయితే చేసిద్ది అనమాట. నేను అత్తమ్మ కలిసి ఇద్దరం చేస్తాము. ఏ విధంగా చేస్తాం అనేది అయితే మీకు చూపిస్తాము, సరేనా? చూసేయండి. ఇంకా మీరు కూడా జనవరి 1 ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ వంటలో ఏందనేది. అతను చూపించరా? ఇప్పుడైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. ముందైతే చెప్పు అత్త, నువ్వే మాట్లాడాలి. తీసుకున్నానండి 2 కప్పులు. అత్త వాటిలో కావాల్సిన అన్ని తీసుకున్నాం కదా ముందు పలావ్లోకి, అన్నీ తీసేసుకున్నాము. అత్త చీర బాగుంది. అత్త చీర ఎప్పుడు తీసుకున్నా? మన పండగ క్రిస్మస్కి తీసుకున్నాం. చాలా కలర్స్ వచ్చినాయి. వీడియోలో చూసినప్పుడే గోల్డ్ కలర్ ఉంది, ఇప్పుడేం బ్లూ కలర్ కలిసింది. చాలా కలర్స్ కలిసినాయి దీంట్లో అయితే. అప్పుడు అత్తమ్మ అయితే కలవర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకు పెట్టారనమాట వీడియో. దాంట్లో చూస్తే మొత్తం సిల్వర్లో ఉంది, సిల్వర్ అనుకున్నా. అత్త ముందుకైతే ఒక 5 మిరపకాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అవి పోయలేదు, తెల్లంటారు. అలాగనే అల్లం పేస్ట్ అండి, ఇందులో 3 వేసాం. అల్లం కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి అండి. ముందుకైతే ఇది వేసుకున్నాం. అయితే వేసుకున్నాం కదా, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి. అంత పలావ్ దినుసులు అత్త కొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు బాగుంటుంది టేస్ట్. పచ్చిమిర్చి వాసన వస్తుంది, మాడిపోతుంది. ఇవ్వండి నీళ్ళు కదా, టెంకాయ పగలగొట్టి మేము చేసినవి అయితే ఇవి. అప్పటికి స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసామన్నమాట.
సగం కాయ పచ్చిదే పాలు తీసాము. మనం మామూలుగా అయితే ఎసరు కాయ పెట్టుకొని ఇసుట్లు తీసి వేసుకుంటాం, అలా కాదు. మనం మామూలుగా పచ్చిలోనే పచ్చి కాయ కొట్టి దాంట్లో పాలు వడబోసానండి. టీ గిన్నె పెట్టి దాన్ని గాలి పెట్టి మొత్తం ఇయే నాకైతే మొన్న అయితే ముందు జిమ్మాం అనమాట, అందుకే కుదరలేదు కదా అత్త మనకి. లేకపోతేనా మొన్నే చేసుకునే వాళ్ళం ఇట్ట. అయాలంతా చేలో పని అయిపోయింది. చూసారా బాగా వేగిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. సరేనండి, ముందుగా తీసేస్తున్నాం కదా ఆకు, గసగసాలు అన్నీ, ఈ లవంగ చెక్క, అంటే నాకు రావట్లేదు దాని పేరు, చెక్క లవంగాలు, ఈ లవంగ అండి, అలాగే 2 యాలక్కాయలండి, పువ్వు, పువ్వు, 2 పువ్వులు, ఇది జీలకర్రండి. దీంట్లో పాలాలు వేసుకొని జీలకర్ర సరే ముందు వేసేసుకున్నాం. ఇవన్నీ అయితే ఫ్లేవర్స్ బాగా పడతాయి కదా. ఇప్పుడు ఉప్పు వేసేసానండి. ఆ తర్వాత చెక్క లేదండి, లవంగ చెక్క, చెక్క దాంట్లో ఇవే మరి దాంట్లో వచ్చింది, ఇదే నట్టుకుంటా చెక్క. కాదు కాదు అది కాయ, దీని పేరు నాకు రావట్లేదు కానీ జాజికాయ, లవంగాలు తీసుకున్నాం. 3 తక్కువే లవంగాలు, ఎక్కువైతే అవి పంటికి తగులుతున్నాయి. జీలకర్ర అండి మొత్తం పోసే లేకపోతే ఇంకెందుకు అర్థం. అవి లాస్ట్లో వేసేది. అట్లా 2 యాలక్కాయలండి ఇక్కడ వేసేసుకున్నాం. టేస్ట్ వచ్చేసి సాల్ట్, ఉప్పు అండి. ఇది టేస్టింగ్ సాల్ట్ తినము, అత్త అయితే ఇది వేస్తేనే టేస్ట్ వచ్చేది పలావ్ కంటే, మేము ఎప్పుడు వేయలేదన్నమాట. ఇది అయితేనే బాగుంటుంది, రుచి వచ్చింది పలావ్కి. ఈ గసగసాలు మనం ఎక్కువ వేసుకుంది కదండి, ఇప్పుడు ఈ రేటు పెరిగినాయి కాబట్టి తక్కువ వేస్తున్నాము. అవును, అత్త విడిగా కూడా అమ్ముతారు కదా ఇవి. విడిగా కూడా అమ్ముతారు. దీపిక తేటేసపోయింది కూరలో కానీ గసగసాలు. దేంట్లో కంటే మాది కోడిగుడ్లు కూర, అందుకే గసగసాలు వేసిపోతున్నాను. ఇది బాగా వేగుతున్నాడు కూడా ఉంటుంది. ఈసారి అయితే అచ్చం బాస్మతి బియ్యంతోనే చేస్తున్నామండి. మామూలుగా పోయినసారి తీసుకొచ్చాం కదా, ఇది చాలా మిగిలినాయి అనమాట, నానబెట్టేసామటు. పుదీనాకు ఇదండి, ఇది కొత్తిమీర అండి, కరేపాకు కూడా బూడిపోయింది ఇది ఏడంది. అన్నీ 3 వేసి కడిగి పెట్టుకున్నామండి. చూడండి వేసేసుకున్నాం. అక్కడ కూడా కూరలో కొంచెం అది కూరలోకి ఎక్కువ బాగోదు. కొత్తిమీర కరేపాకు అండి. ఇప్పుడు కొత్తిమీర మా కాడ ఈసారి కొంచెం ఎక్కువ అనమాట. కూరలో కొంచెం కొద్దిగా కూరలు ఎక్కువ వేసినాక చప్పగా ఉండిద్దండి పుదీనా అయితే, అందుకని మేము కొంచెం యాడ్ చేస్తాం కూరలో. కూరలో వేసి మిల్లికి వేసినది ఎక్కువ ఎత్తే చప్పగా ఉండిద్ది. టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం. ఒకసారి నేను ఇంత బంగాళదుంప కూరలు అయితే తినలా, వేస్తే 2 ఆకులు 2 కిందకి వేసి బాగుంది. కొత్తిమీర ఎక్కువ వేస్తాడు అయితే, కొత్తిమీర వేసుకోవచ్చు అంతేనా కండి. మొత్తం కలిపేస్తారండి. మొత్తం వేగినాక మసాలా పట్టినాక కొత్తిమీర అన్నీ చేసుకున్నాం కదా, మెంతికూర, పుదీనాకు, కొత్తిమీర వేసుకున్నాం కదా, కొంచెంసేపు నూనె వేగించుకుంటామండి. పెట్టేసుకున్నాం. లైట్గా అంతా కారం తీసుకున్నాం. మంట పడదు, ఉంటామండి. పచ్చిమిరకాయలు కూడా చాలా వేసింది. అది 4 కాయలు వేసింది. ఇది కలర్ కోసం కొంచెం వేసానండి, బాగుంటుంది, టేస్ట్ వచ్చింది. సరేనండి, ఇంకా పులావ్ వేసారు నీళ్ళు అయితే అత్తమ్మ పోసేసింది కదా. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట అండి. ముందు అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. అండి మసాలా వేసేసుకున్నా, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి అనమాట. ఆయిల్ వేయించేసుకున్నాం.
సరేనండి, నేనైతే చిన్న పని అని చెప్పి బయటికి అనమాట చికెన్ కలుగుదామని. ఆ లోపు అయితే ఇంకా కెమెరా అతను మేము మాట్లాడట్లేదు అప్పట అయ్యేసరికి. అలానే పులావ్లో కొబ్బరి నీళ్ళన్నీ పోసుకున్న తర్వాత ఇప్పుడైతే మాత్రం సాల్ట్ కూడా వేసేసుకున్నామండి, తగినంత సాల్ట్ టేస్ట్కి. గతం అయితే ముందైతే కొంచెం వేసేసి ఇంకా సాల్ట్ తెలియదని మా టేస్ట్ చూసి వేసుకోము. ఇంకా ఈ పులావ్ అయితే టేస్ట్ అనేది ఎలా ఉండేది అనేది చూపిస్తాము. ఫ్లేవర్స్ అన్నీ బాగుపడితే కానీ ఇంకా సూపర్ ఉండిద్ది. ఇప్పటి వెళ్ళి ఇది పెద్ద మంట. ఇంక ఈ పేస్ట్ మీద మూత వేసేసుకున్నాం స్మెల్ పోకుండా. సరేనండి, ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం. మన చర్చిలో కూడా ఉందని చెప్పింది కదా, పాస్ట్ ఉందని చెప్పిందా? లేదా? మరి ఎంత ప్రార్థన ఉందండి? రేపు శుక్రవారం. అంటే కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాం. మంట కొంచెం తగ్గి మార్నింగ్ తిండు మళ్ళీ సరేనండి, సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం దాంట్లో వేసాం మొత్తం మనం అన్నంలో. కలుపు వేసేసుకున్నాం. అయితే కొంచెం మళ్ళీ మాయాలమంట అంటారు మళ్ళీ సో అయితే అత్తకు వాళ్ళు ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నారు. ఇది ఫెయిల్ అయితే పాస్ అయితే అనేది నేను తిని జెన్యున్గా రివ్యూ చెబుతాను, దాంట్లో సచ్ ఉండదు. ఇప్పుడు ఏం చేశారంటే కారం తక్కువ మరి కారం పై పెంచాలి తిప్పేసారు. నేనేదో వన్ టైం అటాచ్ తిప్పేయటమే. సో అయితే ఈ కర్రీ కారం కొంచెం తక్కువ చేయవచ్చు కదా, అది ఆ కారం కొంచెం మంట కదా. సో అయితే స్ట్రక్చర్ అయితే బాగుంది, చూడటానికి కలరింగ్ అంతా బాగుంది. ఇది అయిపోయిందా? ఇది వచ్చేసి పొలావు. సాయంత్రం కూడా భోజనం మళ్ళీ చర్చిలో, మళ్ళీ ఇంటికాడ ఇప్పుడు ఉన్నాయి. అయితే ఈ వాటకి ఇప్పుడు అయిపోయింది, ఇది అయిపోదు కదండి. అచ్చం బాస్మతి రైస్ అనమాట, కాదు డూప్లికేట్. పట్టిద్ది కేజీ ఉడికి ఖచ్చితంగా. చాలా సార్లు చేసాము. విసిరి ఎక్కువ అవుతాయి అంత. దీని మీద మూత పెట్టేసుకుందాం. మొత్తం వేసాం కదా, అది తిరుగుతూ ఉన్నాయి ఒక పక్క బియ్యం కూడా. దీంట్లో పెసరు వాటర్ అయితే చూసారు కదా, బాగా తిరిగిపోతున్నాయి అనమాట. ఇప్పుడు రైస్ వేసేసి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టింది. ఈసారి మూత పెట్టేసుకుందాం. ఆ పక్క కర్రీ బా ఆయిల్ అంతా పైకి తేలింది. మామూలుగా అయితే చూడటానికి టేస్ట్ చేసినా కానీ బాగానే ఉంటుంది. పేస్ట్ అయితే బాగా గ్రేవీ వచ్చిందని మొత్తం ఎత్తావుతా మొత్తం వేసేసి ఇప్పుడు సరిపోయి. ఏంటంటే పుదీనా కొంచెం తక్కువ వేసుకోవాలి, అంటే స్మెల్ కోసం 2 ఆకులు అయితే సరిపోయింది. ఒకసారి ఇంతే తెలియక నేను కూరలో వేస్తే చప్పగా ఉందన్నమాట, అసలు ఏం బాగాలేదు. కర్రీ టేస్ట్ అంతా దానివల్లే పోయినట్టుంది నాకైతే. ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా, బాగా ఉడికిపోయింది. కారం కూడా బాగా పట్టింది ముక్కలు. పెరుగు పెడదేమనేరా పండగ రోజు ఏం కాదు. బావా ఒకసారి చికెన్ కర్రీ స్మెల్ చూడు, ఇప్పుడే తింటాం మొత్తం. దీంట్లో ఒకసారి ధనియా జీరా పౌడర్ వేసేసుకున్నాం, టేస్ట్ చాలా బాగుంటుంది. సరేనండి, అది బాగా భలేగా ఉంది గ్రేవీకి అయితే.
సో అయితే అత్త కోళ్ళు ఇద్దరు కలిసి వేడివేడిగా బుజ్జి ఏ రైస్ బుజ్జి ఇది కొబ్బరి అన్నవా కొబ్బరి పలావా ఇది వచ్చేసి కొబ్బరి పలావు తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ గ్రేవీ చికెన్ కర్రీ అంట గ్రేవీగా ఉందా ఎట్టుందో చూద్దాం పర్లేదు గ్రేవీగా ఉంది సో అయితే అన్నయ్యని కూడా ఇన్వైట్ చేస్తున్నా అమ్మ అన్నయ్య కూడా వస్తున్నానంట సో అయితే టేస్ట్ చేద్దాం ఎట్టుంది ఏం కథ ఓకేనా పొగలు కక్కుతున్న కోకోనట్ రైస్ కలకచేది చాలా బాగుంది ఇదిగా ఇదిగో మంచి ఉల్లిపాయలు కొంచెం పెద్ద ఉల్లిపాయ కింద వేలు అవ్వాసంలే సో అయితే చాలా బాగా కుదిరింది కొబ్బరి అన్నం పలావు చాలా బాగా కుదిరింది గ్రేవీ కర్రీ కూడా బాగుంది చికెన్ గ్రేవీ కర్రీ సూపర్ ఉంది